ఓకేనా. నెక్స్ట్, అమెండ్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లైక్ శంకరి ప్రసాద్ కేసా, గోలక్నాథ్ కేసా, కేశవనంద భారతి కేసా? మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఎట్లా చేయొచ్చు? సింపుల్ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా? ఓకే. మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మోషన్ అనేది ఎక్కడ పెట్టచ్చు? లోక్సభన, రాజ్యసభన? ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలన్నా లేదా? ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలన్నా లేదా? నెక్స్ట్, ప్రెసిడెంట్ కి వీటో పవర్ ఉంటుందా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్స్ మీద? ఉంటుందా ఉండదా? ఇట్లా మనం ప్రతి ఆప్షన్ ని అనాలిసిస్ చేయడం రావాలి. మీరు ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం, మీరు కొద్దిగా టైం పెడితే జస్ట్ ఇట్లా మీరు గూగుల్కి వెళ్ళి, అంటే మీరు మీకు అంటే నేను మీకు చూపించడానికి చెప్తున్నా, కానీ మీరు ఆ వర్క్ కూడా చేయకూడని చెప్తున్నా. ఎందుకంటే నేను ఈ పీవైక్యూ వీడియో అనలైజ్ సెషన్ అనేది మెయిన్స్ వరకు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. నేను మ్యాథ్స్ నేను కంటిన్యూ చేస్తాను. నేను ప్రతి ఒక్క టాపిక్ మీద అక్కడ చూడండి, మనకు పార్ట్ 20 ఏమో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా 368, 21 చూడండి టెంపరరీ స్పెషల్ ప్రొవిజన్ 370, అది రిమూవ్ చేసేది. 22 చూడండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ గోస్ అప్ టు 22, అది తీసేసారు. సో ఇట్లా మనం ప్రతి ఆప్షన్ ని అనాలిసిస్ చేయడం రావాలి. ఇంకొకటి మీకు ఇస్తాను నేను, ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈక్వల్ జస్టిస్ ఫ్రీ లీగల్ ఎయిడర్ పార్ట్ ఆఫ్ దేని మీద అడిగిండు? సి, మనకు ఇక్కడ నేను ఆల్రెడీ టాపిక్ మెన్షన్ చేసిన కదా. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? డిపిఎస్పిలో దేని కిందకి వస్తుంది? పార్ట్ 4 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎక్కడి నుంచి బారో చేసుకున్నాం? ఐరిష్ కాన్స్టిట్యూషన్. ఇందులో 3 క్లాసిఫికేషన్స్ ఉంటాయి: సోషలిస్టిక్ ప్రిన్సిపల్, లిబరల్ ప్రిన్సిపల్, గాంధీయన్ ప్రిన్సిపల్. ఓకేనా. నెక్స్ట్, దే యాక్ట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. దే యాక్ట్ యాజ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగిండు? ఈక్వల్ జస్టిస్ ఫ్రీ లీగల్ ఎయిడ్ అన్నాడు. ఇది ఏ ఆర్టికల్ కిందకి వస్తుంది? ఆర్టికల్ 39A. ఏ అమెండ్మెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేశారు? 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఎన్ని డిపిఎస్పిని యాడ్ చేసారు? ఎక్కువ 3, 4? ప్రీవియస్ క్వశ్చన్ అడిగిండు. ఓకేనా. ఇట్లా ఆన్సర్ డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఎలాగో మీరు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఫండమెంటల్ రైట్స్ కమ్ అండర్ పార్ట్ 3. నేను బిగినర్కి చెప్తున్నా. ఒక బిగినర్ ప్రిపరేషన్లకు వచ్చిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఎట్లా అనాలిసిస్ చేయాలి, ఒక సీనియర్ ఆస్పిరెంట్స్ కూడా ఎట్లా అనాలిసిస్ చేయాలి, మీరు పీవైక్యూస్ చేస్తూనే స్టాటిక్ కాంపోనెంట్ ఎట్లా నేర్చుకోవాలి. ఫండమెంటల్ రైట్స్ కమ్ అండర్ పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. దే ఆర్ జస్టిసబుల్ ఇన్ ద కోర్ట్. దే ఆర్ బారోడ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఓకేనా. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ వచ్చేసి 12 to 35. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్ అగైన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్, నేచురల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. అట్లా పార్ట్ 3 ఇది. పార్ట్ 4 డిపిఎస్పి ఫండమెంటల్ డ్యూటీస్. పార్ట్ 4A బేస్డ్ ఆన్ ద రికమెండేషన్స్ ఆఫ్ స్వరాజ్ సింగ్ కమిటీ. ఇట్లా మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. సిటిజన్షిప్ ఆర్టికల్స్ వచ్చేసి 5 to 11. ఓకేనా. ఇది అనాలిసిస్ చేయడం అంటే, ఒక పీవైక్యూని అనాలిసిస్ చేయడం అంటే ప్రతి ఆప్షన్ ఇట్లా అనాలిసిస్ చేయడం రావాలి. ఇది చాలా పెద్ద టాస్క్, ఒక రోజులో అయ్యేది కాదు. మీరు కన్సిస్టెంట్ గా ఎవ్రీడే ఒక 30 to 45 minutes పెట్టాల్సిన పీవైక్యూస్ ఖచ్చితంగా పెట్టాలి. మీరు ఎంత పీవైక్యూస్ చేస్తే మీకు అంత బెటర్. ఎందుకు పీవైక్యూస్ కి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నా, నేను క్వశ్చన్ చూపిస్తా. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ఎట్లా అడిగిండో నేను క్వశ్చన్స్ చూపిస్తాను నేను. ఓకేనా. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ మీన్స్ అంటే టాపిక్ పార్లమెంట్ నుంచి వచ్చింది. ఆన్సర్ వచ్చేసి ఏంటిది? లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంట్, ఆల్ ది అబోవ్. మీరు అడగచ్చు, సార్ ప్రెసిడెంట్ ఎంపీ కాదు కదా, ఎందుకు? వై హీస్ ఇంక్లూడ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది పార్లమెంట్? సి, ఎనీ బిల్ పాస్డ్ బై బోత్ లోక్సభ ప్లస్ రాజ్యసభ షుడ్ బి సైన్డ్ బై ప్రెసిడెంట్. ఖచ్చితంగా అప్పుడే అది యాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్. సో మీకు ఆల్ ది అబోవ్ ఆన్సర్. ఇక్కడతో ఆపేస్తారా? ఆపేయకూడదు. ప్రెసిడెంట్ సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి? 52 నుంచి స్టార్ట్ అవుతాయి. దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి మీరు ఇక్కడే. ఇప్పుడు పీవైక్యూస్ చదివేటప్పుడే
పీవైక్యూస్ చదివేటప్పుడే బ్యాక్గ్రౌండ్ ఏంటి, లోక్సభ ప్రజెంట్ స్పీకర్ ఎవరు, రాజ్యసభ ప్రజెంట్ చైర్మన్ ఎవరు, రీసెంట్గా చేంజ్ అయ్యిండు. ఓకే, ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజ్ ఏంటిది అంటే లైక్ ప్రెసిడెంట్ ఎన్నుకున్న విధానం ఏంటిది, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్, లోక్సభ ప్లస్ రాజ్యసభ. తర్వాత ఇంపీచ్మెంట్ లా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉండవు, ఓన్లీ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 123, పార్డనింగ్ పవర్ వచ్చేసి ఆర్టికల్ 72. ఇట్లా మీరు చిన్న బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. అంటే నేను ఎగ్జాంపుల్స్ ఇస్తున్నా మీకు, హౌ యూ హ్యావ్ టు డూ పీవైక్యూ అనాలిసిస్ అని చెప్పి మీకు ఒక ఐడియా ఇస్తున్నా మీకు నేను. ఇక్కడే మీకు లోక్సభ రాజ్యసభ మెన్షన్ చేసినప్పుడు ఫంక్షన్స్, లోక్సభ గురించి పోయి మీ లక్ష్మీకాంత్ బుక్ లో చూడండి, రాజ్యసభ గురించి చూడండి ఫంక్షన్స్. లోక్సభకి రాజ్యసభకి ఈక్వల్ పవర్స్ ఎప్పుడు ఉన్నాయి, ఓన్లీ మనీ బిల్ కి ఫినాన్షియల్ బిల్ కి ఆర్డినరీ బిల్ కి డిఫరెన్సెస్ ఏడున్నాయి. ఇట్లా మీరు అనాలిసిస్ చేయడం రావాలి. నేను ఒక జస్ట్ చూపిస్తున్నాను మీకు ఒక క్వశ్చన్స్ అట్లా అని చెప్పి. మీకు ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ది నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నాడు కదా. ఇక్కడ మీరు ఆన్సర్ మీకు ఎన్హెచ్ఆర్సీ అని తెలుసు, మీరు ఆల్రెడీ చదువుకుంటారు. బట్ మీరు ఏం చేయాలి తెలుసా, ఇక్కడ ఎస్సీ ఉంది, ఎస్టీ ఉంది, ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ ఏంటిది, ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ ఏంటిది, ఆర్టికల్ 324. ఎస్సీ ఏంటిది 338, ఎస్టీ ఏంటిది 338A. ఓకేనా. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరు అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఎవరు అపాయింట్ చేస్తారు, ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఓకేనా. ఎన్హెచ్ఆర్సీసీ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఓకేనా. వీళ్ళ టర్మ్ ఎంత, వీళ్ళ పవర్స్ ఏంటి, వీళ్ళ ఫంక్షన్స్ ఏంటి అని చెప్పి మీరు ఇట్లా అక్కడ ఉన్న ఆప్షన్స్ కూడా అనాలైసిస్ చేస్తే రేపు ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. రేపు ఇక్కడ ఉన్న ఆప్షన్స్ రేపు క్వశ్చన్ వస్తాయి. రీసెంట్ గా మనకి ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ఉంది కదా. ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్ ప్రైమ్ మినిస్టర్, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్, లీడర్ ఆఫ్ అపోజిషన్, ఇట్లా ఈ ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్ చేస్తారు. ఇట్లా మన కరెంట్ అఫైర్స్ కూడా లింకేజ్ చేయడం రావాలి. ఓకేనా. ఎప్పుడైతే మీరు చదివేటప్పుడు ఈ పీవైక్యూస్ చేసేటప్పుడు ఇలా చూసుకుంటే ఇట్లా అనాలిసిస్ చేసిరు అనుకో, రేపు మొత్తం సిలబస్ కాంప్రిహెన్సివ్ కవర్ అవుతుంది. ఇది చాలా టాస్కే వర్క్, బట్ నేను మీకోసం నేనే చేస్తాను ఈ వీడియోస్ అన్ని. బట్ నేను మీకు ఆల్రెడీ చెప్తున్నా నేను. ఓకేనా. సో ఇక్కడ మీకు ఆన్సర్స్ కూడా నీట్గా ఇచ్చిన నేను. పార్ట్ 20 ఏంటిదని ఇక్కడ చూడండి, ఆర్టికల్ 368 పార్ట్ 20 అని. ఓకేనా. ఇక్కడ చూడండి ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పి, ఫండమెంటల్ రైట్స్, డ్యూటీస్, సిటిజన్షిప్ గురించి. ఈ పార్లమెంట్ ఎందుకు, పార్లమెంట్ ఇక్కడ చూడండి ఎందుకు ప్రెసిడెంట్ ఆల్తో నాట్ అని, పవర్ టు సమ్మన్ అని చెప్పేసి నేను మీకు ఇక్కడ మెన్షన్ చేశాను ఇక్కడ మీకు. ఓకేనా. ఇట్లా మీకు నేను ఊకే పీవైక్యూస్ అని ఎందుకు అంటున్నా చెప్పన్నా, నేను మీకు చూపిస్తాను నేను. ఇది ఎస్ఐ ప్రిలిమ్స్ 2022 పేపర్ ఇది. ఓకేనా. నేను మీకు కానిస్టేబుల్ చూపిస్తాను నేను ఇప్పుడు ఒకసారి. ఇక్కడ చూడండి, ఇది కానిస్టేబుల్ పేపర్. ఓకేనా. ఇక్కడ చూడండి సెకండ్ క్వశ్చన్ చూడండి, హూ అపాయింట్స్ ది సుప్రీం కోర్ట్ జడ్జెస్ అన్నాడు. ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి సుప్రీం కోర్ట్ జడ్జెస్ ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఆప్షన్ చూడండి, ప్రైమ్ మినిస్టర్ ఉంది, అటార్నరీ జనరల్ ఉంది, వైస్ ప్రెసిడెంట్ ఉంది, ప్రెసిడెంట్ ఉంది. ఆప్షన్ ఎలిమినేట్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్ కి జడ్జెస్ కి సంబంధం ఉండదు. ఓకేనా. ఇక్కడ మీరు ఏం చేయాలి తెలుసా, అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ప్లస్ హైకోర్ట్ జడ్జెస్ ఎలా, కొలీజియం అని ఒకటి ఉంటుంది. కొలీజియం మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లల్లో ఫస్ట్ జడ్జెస్ కేస్, సెకండ్ జడ్జెస్ కేస్, థర్డ్ జడ్జెస్ కేస్ అని ఉంటుంది. 4 జడ్జెస్ కేసు ఉంటాయి. మీరు అప్పుడు చూడాలి, ఓకే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఓకే, జడ్జి రిజిగ్నేషన్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, జడ్జి రిజిగ్నేషన్ చేసి ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి, ప్రెసిడెంట్ ఎట్లా అపాయింట్ చేస్తాడు, అడ్వైజర్ డిస్క్రిషనరీయా బైండింగా, అటార్నరీ జనరల్ ఒక ఆర్టికల్ ఏంటిది, అటార్నరీ జనరల్ ఆఫ్ ఇండియా ఒక ఆర్టికల్ ఏంటిది, అటార్నరీ జనరల్ తో పాటు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ యొక్క ఆర్టికల్స్ ఏంటి, అటార్నరీ జనరల్ ని ఎవరు అపాయింట్ చేస్తారు. ఓకేనా. జడ్జెస్ ని అపాయింట్ చేసినప్పుడు జడ్జెస్ రిమూవ్ చేసే ప్రొసీజర్ ఏంటిది, జడ్జెస్ ఎంక్వైరీ యాక్ట్ 1968 అని ఉంటుంది. దాని కింద ప్రొవిజన్స్ ఉంటాయి, జడ్జెస్ ని రిమూవ్ చేయడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. ఇట్లా మీరు ఈ టాపిక్ మీద నేర్చుకోవాలి నీట్గా. ఓకేనా. ఒకసారి ఈ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఇండియా ఇస్ ఎ సావరిన్ సోషలిస్ట్ కంట్రీ అన్నాడు. ఆప్షన్ చూడండి, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇన్ కేస్ ఒక క్వశ్చన్ చెప్తాను నేను, వాట్ ఈస్ ది
వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్టేటస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆన్ 1950 అన్నారు అనుకో, ఇన్ కేస్ క్వశ్చన్ లో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇన్ కేస్ క్వశ్చన్ లో వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్టేటస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆన్ January 26, 1950 అనుకో, ఆప్షన్ లో సెక్యులర్ ఉందంటే సెక్యులర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. సోషలిస్ట్ ఉండదు, ఓన్లీ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉన్న ఆప్షన్ పెట్టండి. ఇదే క్వశ్చన్ 2022లో అడిగితే దిస్ వాజ్ ద పీవైక్యూ ఆస్డ్ ఇన్ యూపీఎస్సీ 2021 యూపీఎస్సీ పీవైక్యూ. క్వశ్చన్ ఏం అడిగిందంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేటస్ ఆఫ్ ప్రియాంబుల్ ఆన్ January 26, 1950 అని అడిగిండు క్వశ్చన్ అక్కడ యూపీఎస్సీలో. ఇక్కడ ఏం అడిగిండు, ఇండియా ఇస్ సావరిన్ సోషలిస్టిక్ కంట్రీ అని ఆప్షన్ అండి, సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఆన్సర్ వచ్చేసి ఆల్ ది అబోవ్. అంటే క్వశ్చన్ ని జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి, క్వశ్చన్ ని చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి ఎప్పుడు కానీ, ఓకేనా. పీవైక్యూస్ చేస్తున్నామంటే క్వశ్చన్ చదివి ఆప్షన్ చదవడం కాదు, అందులో ఏముందో నేర్చుకోండి అని చెప్తున్నాను నేను మీకు, ఓకేనా. నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తాను మీకు. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఈక్వాలిటీ బిఫోర్ లా ఇస్ ఏ పార్ట్ ఆఫ్. ఆప్షన్స్ చూడండి. టాపిక్ ఇస్ ఫండమెంటల్ రైట్స్, ఓకే యు నో, మీకు అక్కడ మెన్షన్ చేసిన. ఇది ఒక బిగినర్ కి చెప్తున్నాను. ఒక బిగినర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినాక ఎస్ఏ కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళకి, అరే ఇవి క్వశ్చన్స్ వస్తాయి, ఈ క్వశ్చన్ ఏ టాపిక్ నుండి వచ్చిందో మీకు అర్థం కానీ నేను కన్వీనియంట్ గా మీకు ఇచ్చిన. నేను ఎక్కడ ఈ మార్కెట్లో ఎక్కడ ఇట్లా లేదు. నేను బిగినర్స్ కోసం, ఎవరైతే కొత్త ప్రిపేర్ అయినా అనుకున్న వాళ్ళకి పీవైక్యూస్ ఎలా ఉంటాయో తెలవడానికి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి అడుగుతున్నా అని తెలియడానికి నేను అక్కడ మెన్షన్ చేసిన. నేను మార్కెట్లో ఇప్పటివరకు ఎక్కడ లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, ఎక్కడ లేదు మార్కెట్లో. కాళ్ళు మీరు బుక్స్ కూడా చూసుకోండి, మార్కెట్లో ఎక్కడ లేదు. ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏముండాలి, ఫస్ట్ ఇక్కడ రైట్ ఈక్వాలిటీ ఆర్టికల్ వచ్చేసి 14 to 18, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ 32, రైట్ అగైన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ 23, 24, రైట్ టు ఫ్రీడమ్ 19. సి ఇక్కడ చూడు, ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14, ఆన్సర్ 3. రెమెడీస్లో ఏమేమి ఉంటాయి, హేబియస్ కార్పస్, మ్యాండమస్, ప్రొహిబిషన్, సెరిషోరై, క్యూ వారెంటో. అంబేద్కర్ దీన్ని ఏమన్నాడు, హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నాడు. 23 ట్రాఫికింగ్, 24 చైల్డ్ లేబర్, 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అసోసియేషన్స్. ఇట్లా మనం అనాలిసిస్ చేయాలి. అక్కడే 4 ఆప్షన్స్ ఉన్నప్పుడు అక్కడే నేర్చుకోవాలి. మళ్ళీ మీరు తర్వాత చూస్తాను అట్లా తర్వాత మాత్రం అనకండి. మళ్ళీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కొద్దిగా ఒక 30 minutes పెట్టినంటే, మీరు 30 minutes మీరు పెట్టిరంటే ఈజీగా మీకు పీవైక్యూ అనాలిసిస్ మొత్తం అయిపోతుంది. ఇక్కడ 8th క్వశ్చన్ చూద్దాం ఒకసారి. హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నాడు. 10, 11 తీసేద్దాం. ఒరిజినల్ గా 8 ఉండాలి, బట్ అక్కడ ఆప్షన్లు ఏమి ఇచ్చిన 12 ఇచ్చిండు. మీరు 12 ఇచ్చినప్పుడు ఇక్కడ అరే మనకు 12 షెడ్యూల్స్ ఉన్నాయి. మెయిన్ ఎక్కువ క్వశ్చన్స్ ఏడు అడుగుతాడు, 10th షెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా, 52nd అమెండ్మెంట్ యాక్ట్ 1985 ఎక్కువ క్వశ్చన్స్ అడిగేది. తర్వాత ఇంకేడు అడుగుతాడు, 9th షెడ్యూల్ అడుగుతాడు, ల్యాండ్ రిఫార్మ్స్. ఎవరు ప్రైమ్ మినిస్టర్ అప్పుడు, జవహర్లాల్ నెహ్రూ, ఓకేనా. నెక్స్ట్ 4th షెడ్యూల్, allocation of seats to Rajya Sabha based on what? Based on the population. Seats ఎలా allot చేస్తారు, based on the population. ఓకేనా. నెక్స్ట్ 5th, 6th, 5th షెడ్యూల్డ్ ఏరియా, 6th అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియా, మై ఏటీఎం అంటారుగా, త్రిపుర, మిజోరాం, మేఘాలయ అట్లా. సో ఇట్లా మీరు 12 షెడ్యూల్ అప్పుడే నేర్చుకోవాలి తప్ప తర్వాత పోయి నేర్చుకుంటాను అనకండి మళ్ళీ. సో ఇక్కడ పీవైక్యూ అనాలిసిస్ అంటే ఇట్లా చెయ్యాలి అని నేను మీకు చెప్తున్నాను నేను, ఓకేనా. ఇట్లా అలవాటు చేసుకోండి, ఇట్లా టైం తీసుకున్నా మంచిదే. ఈ 1500 పీవైక్యూస్ 4 ఆప్షన్లు అంటే దగ్గర 6000 టాపిక్స్. మీరు కనుక 6000 టాపిక్స్ వేస్తే మీకు జాబ్ వచ్చే ఆస్కారం ఎక్కడికి పోదు. మిమ్మల్ని ఎవ్వరు అసలు జాబ్ రాకుండా మిమ్మల్ని ఎవ్వరు ఆపలేరు. నేను ఊకే పీవైక్యూస్ చేయండి అని ఎందుకు అంటున్నా అంటే మీకు చూపిస్తా ఒకసారి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నా. పీవైక్యూస్ జస్ట్ పీవైక్యూస్ ఎట్లా రిపీట్ చేయించడం ఇస్తాను మీకు నేను. ఓన్లీ పీవైక్యూస్ ఎలా రిపీట్ అవుతుందో మీకు చూపిస్తాను నేను. ఒకసారి ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, మీకు స్క్రీన్ కనబడేది. ఎస్ఐ 2016, ఎస్ఐ 2018, ఎస్ఐ 2022 చూడండి ఒకసారి క్వశ్చన్ చూడండి ఒకసారి. 3 టాపిక్స్ మహాజనపదాసే, 3 సార్లు క్వశ్చన్ అడిగిండు. ఎస్ఐ 16 అడిగిండు, 18 అడిగిండు, 22 అడిగిండు. ఒకసారి క్వశ్చన్ చూడండి మీరే. ఒక కాడనేమో మహాజనపదాస్ క్యాపిటల్స్ అడిగిండు, ఒక కాడేమో కింగ్డమ్ రూలర్స్ అడిగిండు, ఒక కాడ మళ్ళీ కింగ్డమ్ క్యాపిటల్ అడిగిండు. ఒకసారి క్వశ్చన్ చూడండి మీరే. కోసల, లిచావి, వత్స, మత్స్య. ఇక్కడ ఉంది కోసల, అవంతి, వత్స మగధ. మళ్ళీ ఇక్కడ వత్స, అవంతి, కోసల, చేది.
మీరు ఈ 3 క్వశ్చన్లు వేసి ఉంటే మీరు ఎంత ఆ మొత్తం మహాజనపద స్టాప్కి ఇవ్వడం వల్ల ఈ 3 అయితే ఆన్సర్ వచ్చేసింది కదా మీకు. నేను ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇట్లా నేను చూపిస్తాను. ఇప్పుడు పీవైక్యూ వీడియో అనాలిసిస్ సెషన్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చూపిస్తాను మీకు. మీరు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తే ప్రిలిమ్స్ లో 10 to 20 మార్క్స్ మీ చేతులు ఉన్నట్టే. 10 to 20 మార్క్స్, ఇంకా 40 మార్కులతో మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోతారు అంతే. పీవైక్యూస్ ఇది దిస్ ఇస్ ద రీజన్ ఎందుకు చూడమంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఇస్తాను మీకు. ఈ క్వశ్చన్ చూడండి, కానిస్టేబుల్ 2018 మీన్స్ ఎస్ఐ 2022 ప్రిలిమ్స్. ఒకసారి క్వశ్చన్ చూడండి, సేమ్ టాపిక్స్ చూడండి. ప్రీ కాంగ్రెస్ పొలిటికల్ అసోసియేషన్. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇండియన్ అసోసియేషన్ ఉందా, పూర్ణ సార్వజనిక్ ఉందా, బాంబే ప్రెసిడెన్సీ, అక్కడ ఇక్కడ డిఫరెన్సెస్ చూడండి అంతే. ఇది ఎస్ఐ పేపర్, నేనేం వేరే పేపర్ చెప్పట్లేదు. నేను ఎందుకు పీవైక్యూస్ చెయ్యండి అని ఎందుకు చెప్తాను, ఇంత మంచి మీకు మార్కులు అయితే జోన్ ఇచ్చి పెట్టుకొని పోయి సండే ఎగ్జామ్ రాస్తారు ఎందుకు? ఏం చేయనీకి, టైం వేస్ట్ చేసుకోనిక. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎలా ప్రిపేర్ అవ్వాలో అప్రోచ్ తెలిసిన వాడు మీరు సక్సెస్ అవుతారు. ఎవ్రీ సండే ఎగ్జామ్ రాస్తే మీరు సక్సెస్ కాదు. ఎగ్జామ్ రాయడం మ్యాటర్ కాదు, ఎగ్జామ్ కి ఎట్లా అప్రోచ్ అయితే ఎంత తక్కువ టైంలో ఒక ఫోకస్డ్ గా ఒక క్లారిటీతో పోయినప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ సక్సెస్ అవుతారు తప్ప సండే పోయి ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అవుతా అనుకుంటే మాత్రం అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఇలా మీరు అనాలిసిస్ చేయడం నేర్చుకొని మీ అంతా మీరు ఏతనే మీరు సక్సెస్ అవుతారు తప్ప ఇప్పుడున్న కాంపిటీషన్ కి మీరు ఎవ్రీ సండే పోయి ఎగ్జామ్ రాసి సాటిస్ఫై అవుతా ఉంటే మాత్రం నేను కూడా ఏం చేయలేను. ఇంకా క్వశ్చన్ చూస్తాను నేను. ఈ క్వశ్చన్ చూడండి, ఎల్నినో టాపిక్ మీద. ఎస్ఐ 16 మెయిన్స్, ఎస్ఐ మెయిన్స్, కానిస్టేబుల్, గ్రూప్ 4, గ్రూప్ 1. ఒకటే క్వశ్చన్ మీరు చూడండి. ఎస్ఐ 2016, ఎస్ఐ 2016, ఎస్ఐ 2022. ఇంత మంచిగా మీకు పీవైక్యూస్ ఇక్కడ ఉండి మీకు ఇస్తే కూడా మీరు పీవైక్యూస్ చేయకుండా వేరే చేస్తే ఎట్లా? నేను ఎందుకు పీవైక్యూస్ ఎందుకే ఇంత ప్రిఫరెన్స్ ఇచ్చేది? ఓకేనా? ఇప్పటికైనా పీవైక్యూస్ అన్ని చేయండి. నేను మళ్ళీ చెప్తున్నా నేను. ఓకేనా? సో ఇట్లా మళ్ళీ ఇప్పుడు మనకు సిలబస్ ఏం చెప్తుంది? వాట్ టు రీడ్, ఏం చదవాలని చెప్తుంది. సిలబస్ ఏం చెప్తుంది? వాట్ టు రీడ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏం చెప్తుంది తెలుసా? హౌ మచ్ టు రీడ్. సిలబస్ ఏమో ఏం చదవాలని చెప్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏమో ఎంతవరకు చదవాలని చెప్తుంది. అది ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కావాలంటే ఒక కంటెంట్ ని ఎంతవరకు చదవాలో అంతవరకే చదవాలి. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు ఈజీగా. ఏలేలు పట్టాల్సిన అవసరం లేదు. మీరు కరెక్ట్ 1 year కూర్చుంటే ఒక ప్లాన్ తోటి ఏం చేయాలో తెలిస్తే ఈజీగా గిట్ ఆన్ అయిపోతారు ఎగ్జామ్ లో. అది చేయనని రోలు మీరు ఎన్ని చేసినా సక్సెస్ గారు. మీరు అనుకుంటారు అరే నేను ఎంత కష్టపడుతున్నా నాకు సక్సెస్ రావట్లేదు అనుకుంటారు. బట్ యూఆర్ నాట్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. ఓకేనా? ఈ 1500 పీవైక్యూస్ ఖచ్చితంగా వేయండి. ఏది మిస్ చేయకండి, ఒక్క క్వశ్చన్ కూడా మిస్ చేయకండి. ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయండి మంచిగా నీట్గా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఇవన్నీ యాక్చువల్లీ అన్ని జిఎస్ సబ్జెక్ట్స్ కి మెయిన్స్ వరకు పీవైక్యూ వీడియో అనాలిసిస్ క్లాసెస్ ఉంటాయి. మెయిన్స్ వరకు ఉంటుంది. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీకు యాక్చువల్లీ తెలుగు మీడియం చూపించలేదు కదా, సారీ. తెలుగు మీడియం బుక్ చూపిస్తాను నేను. ఇది కానిస్టేబుల్ తెలుగు మీడియం వాళ్ళ బుక్. ఇది బుక్ బైలింగువల్ అని చెప్పిన కదా, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని. ఇట్లా చూడండి, తెలుగు మీడియం వాళ్ళ బుక్ ఇది. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ మెన్షన్ చేసిన పక్కన చిన్న మిస్టేక్స్ ఉంటాయి. ఫస్ట్ ఎడిషన్ కదా, అక్కడక్కడ జరిగి ఉంటాయి. చిన్న మైనర్ ఉంటాయి. నేను మళ్ళీ అన్ని రెక్టిఫై చేస్తా నాకు కూడా రివ్యూ వచ్చిన తర్వాత. ఇట్లా తెలుగు మీడియం బుక్ నీట్ గా ప్రతి ఒక్కటి మీకు నీట్ గా తెలుగు మీడియంలో ఏ టాపిక్స్ క్వశ్చన్ డిలీట్ అయితే క్వశ్చన్ కూడా డిలీట్ అయిందని మీకు మెన్షన్ చేసిన. మీకు ఇక్కడ ఏ బుక్ లో డిలీట్ అయినట్టు కనబడదు. మీకు ఎక్కడ మార్కెట్ లో ఇవ్వండి ఈ పలానా క్వశ్చన్ డిలీట్ అయిందని కూడా చెప్పారు. దానివల్ల మీకే లాస్. రేపు అదే క్వశ్చన్ వస్తుంది, మీరు కరెక్ట్ పెట్టినా అనుకుంటారు, ఆ క్వశ్చన్ డిలీట్ చేస్తారు. లేకపోతే మీరు క్వశ్చనే బెటరు. 1 mark తో జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, 1 mark తో 5 ఏళ్ళు ఆగిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏజ్ తో జాబ్ పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈచ్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయాల్సిందే. ఓకేనా? ఇట్లా మీకు తెలుగు మీడియం వాళ్ళది కానిస్టేబుల్ బుక్ ఇది. ఇట్లా ఆన్సర్స్ కూడా ఉంటాయి ఇట్లా నీట్ గా.
ఇలా మీకు నేను చూపిస్తున్నా, బుక్ కూడా ముందంటే చూడాలి కదా మీరు కూడా. మీకు శాంపుల్ వల్ల నేను పంపిస్తాను, నేను అట్లా ఏం లేదు. ఇట్లా ప్రతిదీ ఇక్కడ ప్రతి టాపిక్కి ఉంటాయి, ఇట్లా మొత్తం అన్ని సబ్జెక్ట్స్కి. ఇది వచ్చేసి కానిస్టేబుల్ది, ఇది వచ్చేసి హిస్టరీ అంటే ఎస్ఐది తెలుగు మీడియం ఇది. ఓకేనా? ఇట్లా మీరు అన్ని క్వశ్చన్స్ నీట్గా వేసుకోండి, పీవైక్యూస్ని మంచిగా వేయండి. ఆగస్ట్ 15 రోజు బుక్ రిలీజ్ చేయడం జరుగుద్ది. ఓకేనా? ఇంకా అర్థమెటిక్ ఇస్తాను మీకు నేను. చూడండి, మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ టోటల్ 460 సాల్వ్డ్ క్వశ్చన్స్ పీవైక్యూస్. ఓకేనా? ఇవి టాపిక్స్. ఓకేనా? ఇవి టాపిక్స్ ఉన్నాయి, ఇవి మెయిన్ టాపిక్స్ అర్థమెటిక్ లో. ఇవి వేసుకుంటూ సరిపోద్ది, ఒక 70 to 80 మార్క్స్ కొరియడానికి. ఈ అర్థమెటిక్ టాపిక్స్ దాటి క్వశ్చన్ ఇవి సరిపోద్ది, ఇవి సరిపోతాయి. ఓకేనా? ఇక్కడ చూడండి క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ యావరేజెస్ టాపిక్ మీద ఇట్లా క్వశ్చన్స్ ఆన్సర్స్. ఇవి కూడా బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు మీడియం రెండు, ఇంగ్లీష్ తెలుగు రెండు ఉంటాయి. ఓకేనా? అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, దాన్ని రెక్టిఫై చేస్తాను ఖచ్చితంగా. ఓకేనా? సో ఇట్లా ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి, మిస్ చేయకండి. ఓకేనా? మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా జిఎస్ సంబంధించి ఏమైనా ఉంటే మనం చెప్పండి, మళ్ళీ ఆ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉన్నా యాప్లో అడిగినా పర్లేదు, ఇక్కడ అడిగినా పర్లేదు.